హనుమ యొక్క జన్మ సందర్భంలో దేవతలు విశేషమైన వరాలు ఇచ్చారు. బ్రహ్మగారు లేచి బ్రహ్మాస్త్రమునకు కట్టుబడవన్నాడు. యమధర్మరాజు గారు లేచి నా పాశముల చేత కట్టుబడవు, నీకు ముసలితనం రాదు, రోగం రాదు, బడలిక ఉండదు అని వరం ఇచ్చాడు. అట్లాగే ఆ నైరుతి దిక్కున ఉన్నటువంటి నిరుతి లేచి నా పాశముల చేత నువ్వు కట్టబడవన్నాడు. వరుణుడు వరుణ పాశముల చేత కట్టబడవన్నాడు. కుబేరుడు లేచి నా గదాఘాతము చేత నువ్వు శోషించవన్నాడు. ఈశాన్యం నుంచి పరమశివుడు లేచి పాశుపతం చేత కొట్టబడవన్నాడు. నీకు మృత్యువు లేదన్నాడు. చిరంజీవి అన్నారు. ఇన్ని వరాలు పుట్టుకతో పసిపిల్లాడుగా వచ్చేసాయి. ఇన్ని వరాలు ఉన్నవాడు, ఇంత శక్తి ఉన్నవాడు ఎప్పుడైనా శక్తిని దుర్వినియోగం చేశాడా? ఎంత వినయం అంటే ఆయనది. ఇంత శక్తి ఉన్నప్పటికీ కూడా ఎంత అణిగిమణిగి ఉంటాడంటే, ఎక్కడ ఉన్నప్పుడు ఎంత వినయంతో ఎంత అణిగి ఉండాలో అంత అణిగి ఉంటాడు తప్ప నేనింత వాణ్ణి అని ఎన్నడూ కూడా బోరలు విడిచి నిలబడడం హనుమకి చేత కాని విషయం.